చేతులకు దానమే భూషణం, కంఠమునకు సత్యమే భూషణం, చెవికి ధర్మవచనములే ఆభరణములని, ఇవే సహజమైన శాశ్వతమైన భూషణాలని ఘోషించాడు ఒక కవి. మానవ ధర్మానికి సంబంధించిన గుణాలు ఇవి. ఈ గుణాలు లేని మనిషి జీవితం వ్యర్థమే. దీనికి ఉదాహరణగా ఒక చిన్న కథ. ఒక అడవిలో మనుష్య శవం ఉంది. దానికి కొద్ది దూరంలో ఒక మహర్షి తపస్సు చేసుకుంటున్నాడు. ఆ శవాన్ని తినేందుకు ఒక నక్క వచ్చింది. ముందుగా శవం చేతులను సమీపించింది. ఆ మహర్షికి అంతరాయం కలిగి కన్నులు తెరిచి చూచాడు. వెంటనే దివ్యదృష్టితో చనిపోయిన ఆ వ్యక్తిని గురించి తెలుసుకున్నాడు. నక్కను ఉద్దేశించి, ఈతని చేతులు ఎన్నడూ దానం గాని భగవంతుని గురించి జపం ఎప్పుడూ చేసి ఎరుగవు, కనుక వాటిని తినకూడదు అన్నాడు. అప్పుడు ఆ నక్క చేతులను వదిలి చెవులను తినబోగా, ఈ చెవులు ఎన్నడూ ధర్మశాస్త్రాలు గాని ఆత్మజ్ఞానానికి శ్రీహరినామం సంబంధించిన అంశాలను గాని వినలేదు, కాబట్టి చెవులు ముట్టదగినవి కావు అన్నాడు. అప్పుడు ఆ నక్క కళ్ళను తినబోయింది. ఈ నేత్రాలు ఎన్నడూ సాధువులను భగవంతుని దర్శించినవి కావు, కనుక తినరాదు అన్నాడు. అప్పుడు ఆ నక్క కాళ్లను తిందామనుకుంది. అది గ్రహించి ఆ కాళ్ళు ఏనాడు మానవులను భవసాగరము నుంచి తరింపజేసే సజ్జనులను సాధువులను భగవంతుని దర్శించి ఎరుగవు, కావున తినడానికి తగినవి కావు అన్నాడు. మళ్ళీ మృతుడి ఉదరం అన్యాయార్జితంతో పెరిగింది కాబట్టి అది తినకూడదని ముని చెప్పాడు. అప్పుడా నక్క కనీసం తలనైనా తిని తన కడుపు నింపుకుందామనుకుంది. బతికి ఉండగా ఇతగాడి తల గర్వంతో మిడిసిపడుతుండేది. అది తినేందుకు తగింది కాదు అని మహర్షి వారించాడు. ఈ కథ ద్వారా మనం గ్రహించవలసింది ఏమిటంటే, అధర్మం వైపు మానవుడు మెలగకూడదు. అతనితో ఎవ్వరూ స్నేహం చెయ్యరు, సహాయం కూడా చెయ్యరు. కడకు చనిపోతే పశుపక్ష్యాదులు కూడా తినవు. అందుకే ధర్మ మార్గంతో కూడిన భక్తులుగా మెలగండి. ఆ శ్రీహరి మిమ్మల్ని ఎప్పుడూ కాపాడుతాడు. సత్యవాది, ధర్మాత్ముడు, సదాచారశీలి, సౌశల్యమూర్తిగా మనిషి మెలిగితేనే సంపూర్ణత్వం పొంది మంచి హరిభక్తుడిగా మెలిగి చివరికి ఆ శ్రీహరిని చేరుకుంటాడు. హస్తస్య భూషణం దానం, సత్యం కంఠస్య భూషణం, కర్ణస్య భూషణం శాస్త్రం, భూషణై కిం ప్రయోజనం. హస్తస్య భూషణం దానం, చేతులకు దానమే భూషణం. సత్యం కంఠస్య భూషణం, కంఠమునకు సత్యమే భూషణం. శ్రోత్రస్య భూషణం శాస్త్రం, చెవికి ధర్మవచనములే ఆభరణములని, ఇవే సహజమైన శాశ్వతమైన భూషణాలని ఘోషించాడు ఒక కవి. మానవ ధర్మానికి సంబంధించిన ఈ సుగుణాలు లేకుంటే మానవ జన్మ వ్యర్థమవుతుందని అన్నాడు.